పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న భారీ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. తాజాగా పవన్ లైనప్ విషయంలో క్లారిటీ రావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన ఈ సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ హైప్ ను డబుల్ చేసే అప్డేట్స్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. పవన్ లైనప్ లో ఉన్న రిపీట్ కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. గత ఏడాది ముందుగా ఈ చిత్రమే విడుదల అవుతుందని అందరూ భావించారు. ఎలక్షన్స్ కు ముందు వరుసగా పోస్టర్లు, టీజర్ తో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పవన్ సెట్ లో అడుగు పెట్టబోతున్నారనే న్యూస్ రావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలోనూ కదలిక కనిపిస్తుంది. త్వరలో ఈ షూటింగ్ రీస్టార్ట్ చేయబోతున్నారు పవర్ స్టార్. ఎట్టి పరిస్థితుల్లో 2026 ఫస్ట్ హాఫ్ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. దేవి కూడా పాటల పని స్టార్ట్ చేసినట్టు సమాచారం. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కు జోడీగా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే కొన్ని పాటలను డిఎస్పీ కంపోజ్ చేశాడట. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ నుండి మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది మాస్ సాంగ్ అని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్, శ్రీలీల మధ్య ఈ సాంగ్ ఉంటుందట. ఉస్తాద్ భగత్ సింగ్ కు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఫ్యాన్స్ లో అంచనాలు పెంచేస్తుంది. ఈ సినిమా కోసం తన కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకోబోతున్నారట పవర్ స్టార్. ఆల్రెడీ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోల లిస్ట్ లో ఉన్న పవన్ ఇప్పుడు అంతకు మించి పేమెంట్ తీసుకోవడం అనేది ఇండస్ట్రీ సర్కిల్స్ లోనూ డిస్కషన్ పాయింట్ అవుతుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ తో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు పవన్. ఇప్పుడు అదే కాంబినేషన్ లో మరోసారి పోలీస్ క్యారెక్టర్ చేస్తుండటంతో హిస్టరీ రిపీట్ అవటం పక్కా అంటున్నారు పవర్ స్టార్ అభిమానులు. ఈ మూవీని మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా తమిళ స్టార్ నటుడు తలపతి విజయ్ హీరోగా, సమంత హీరోయిన్ గా అట్లీ దర్శకత్వంలో రూపొంది అద్భుతమైన విజయం సాధించిన తేరీ మూవీకి రీమేక్ అని వార్తలు వచ్చాయి. తేరీ సినిమా ఇప్పటికే తెలుగులో పోలీసోడు అనే పేరుతో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా స్క్రీన్ ప్లే రైటర్ అయినటువంటి దశరథ్ ఈ మూవీ తేరీ సినిమాకు రీమేక్ కాదని, ఈ మూవీ కొత్త కథతో రూపొందుతుందని చెప్పాడు. దానితో ఈ మూవీపై ఒక్కసారిగా పవన్ అభిమానుల అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి. ఇకపోతే చాలా కాలం క్రితం మొదలైన ఈ మూవీ షూటింగ్ పవన్ రాజకీయ పనులతో బిజీగా ఉండడం వల్ల పలుమార్లు ఆగిపోయింది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ లో తిరిగి ప్రారంభించి జెట్ స్పీడ్ లో ఈ మూవీని పూర్తి చేసి ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఈ మూవీ బృందం భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. 2026లో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. పవన్ కళ్యాణ్ నటిస్తున్న 3 చిత్రాలలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఒకటి. ఇప్పటికే ఈ చిత్రం 50% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్రం నుండి వచ్చి గాజు గ్లాస్ డైలాగ్ ఫ్యాన్స్ కు సూపర్ కిక్ ఇచ్చి సినిమా మీద భారీ హైప్ పెంచింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం కూడా త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. అందుకే హరీష్ శంకర్ వేరే మూవీస్ చేయకుండా పవన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పాటలను దేవి రెడీ చేశాడట. అందులోని మొదటి పాటను త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాటతో ఉస్తాద్ భగత్ సింగ్ మీద సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతాయని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని భావిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.